నీ జీవితంలో నీవు నలిగిపోయినట్లయితే, ఒకవేళ నీ చుట్టూ ఉన్న వ్యక్తులు నిన్ను కృంగదీస్తున్నట్లయితే, దేవాతి దేవుడు నీకు ఇస్తున్నాడు వాగ్దానము. నలిగిన రెల్లును ఆయన విరువడు, మకమకలాడు జనపనారను ఆయన ఆర్పివేయడు. ఇంకొక మాట కూడా ఉంది చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయంలోనే అదే 42వ అధ్యాయం 3వ వచనంలో అదే మాట చూస్తున్నాం. అదే వచనంలో, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరిచి. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, The Lord will bring forth judgment unto truth. దేవుడు జడ్జి చేస్తాడండి. దేవుడు ఎప్పుడు కనికరం చూపించేవాడే, దేవుడు ఎప్పుడు కృప చూపించేవాడే, దేవుడు ఎప్పుడు ఆశీర్వదించేవాడే, దేవుడు ఎప్పుడు అర్థం చేసుకునేవాడే అని అన్యాయం చేస్తూ, అక్రమం చేస్తూ, ఇష్టానుసారంగా బ్రతుకుతూ, దేవుడు ఆయన మంచితనాన్నే నాకు ఎప్పుడు కనపరుస్తూ ఉంటాడు అనుకుంటే అది కరెక్ట్ కాదండి. He will also bring judgment. ఆయన అక్రమస్తులకు, అన్యాయస్తులకు ఖచ్చితంగా ఆయన న్యాయము తీరుస్తాడు.